గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఒక్క 1 minute మీరందరూ మీ స్టార్ కోసమే ఉన్నారు కాబట్టి లెట్ us listen to him first and then it's all yours. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసిన డిప్యూటీ సీఎం గారు విక్రమార్క గారికి అండ్ ఆల్ ద సీనియర్ మినిస్టర్స్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరికీ, సార్ మీ పర్మిషన్తో కొంచెం మా వాళ్ళతో మా లాంగ్వేజ్లో ఒక 2 minutes మాట్లాడుకుంటాం. వినపడుతుందా? ఇక్కడ విచ్చేసిన నా తమ్ముళ్ళకి చెల్లెలందరికీ, మామూలుగా మాట్లాడటం రాదు, ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ అందరికీ యోలో అంటే ఏంటో తెలుసా? యూ ఓన్లీ లివ్ వన్స్. యోలో ఐడియా ఉందా మీకు? సో జనరల్గా యూ ఓన్లీ లివ్ వన్స్ అని కొంతమంది బ్యాచ్ తిరుగుతూ ఉంటారు, ఒకసారి బతుకుదాం బ్రో ట్రై చేయని. సో అలాంటి బ్యాచ్ మెంబర్తో ఒకరితో మాట్లాడాను. అలాంటి బ్యాచ్ మెంబర్తో ఒకరితో మాట్లాడాను అండ్ టుడే ఐ వాంట్ టు షేర్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ యూ. సో హీస్ బీన్ అ డ్రగ్ అడిక్ట్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ అండ్ అబ్రాడ్లో ఇది. అండ్ అతను ఒకటే క్వశ్చన్ అడిగాను, డ్రగ్స్ తీసుకోవటం వల్ల నేను లైఫ్ ఎలా మారింది అని ఒకటే క్వశ్చన్ అడిగాను. తను చెప్పింది నా లైఫ్లో ఇప్పటికీ మర్చిపోలేను. జనరల్గా మనం ఒక 80 ఏళ్ళ దాకా బ్రతకాలి అనే ఆశతో బ్రతుకుతాం, కానీ తనకున్న మెంటల్ కండిషన్స్ అండ్ మెడికల్ కండిషన్స్ వల్ల డ్రగ్స్ తీసుకోవటం వల్ల ఇలా 80 ఏళ్ళ దాకా బ్రతకాలా అని భయం వేస్తుంది అన్నాడు. సో ఐ థింక్ దట్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ ఫియర్. ఆ పదం విన్నప్పుడే భయం వేసింది. అంటే ఒక జీవితంలో మనం బ్రతకాలనే ఆశ నుంచి ఇలా బతికేస్తామో అని భయం క్రియేట్ అయింది అతనికి. సో ఐ థింక్ దట్స్ అ వెరీ సాడ్ థింగ్. అండ్ అతను కూడా వన్ ఆఫ్ ద ఫేక్ యోలో బ్యాచెసే. అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు జస్ట్ ఫర్ అస్ టు ఫిట్ ఇన్, మనం ఒక గ్యాంగ్తో వెళ్ళినప్పుడు వాళ్ళతో ఫిట్ అవ్వాలి, లేకపోతే మనం కూల్గా ఉండమేమో అని కొంతమంది వస్తారు, వాళ్ళే ఫేక్ యోలో బ్యాచెస్. సో ఇక్కడ చాలా ప్లెడ్జెస్ అన్నీ చెప్పారు, కానీ మీకు సింపుల్గా ఒకటే చెప్తాను, ఎవరిని వచ్చి ఒకసారి ట్రై చేయ బ్రో యోలో అంటే, టెల్ దెమ్ నో అన్నయ్య, ఎందుకంటే యూ ఓన్లీ లివ్ వన్స్. సో యూ హిట్ దెమ్ బ్యాక్ విత్ యోలో. అండ్ డ్రగ్స్ అనేవి ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ దాంట్లో నుంచి బయటికి రాలేం. జగడం సినిమా చూసారా? సో ఒక్కసారి ఎంటర్ అయితే మళ్ళీ రావటం చాలా కష్టం. సో ఆల్ ఐ వుడ్ సే ఇస్ YOLO. యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ లైఫ్, యూ హ్యావ్ అ ప్రెషియస్ లైఫ్, యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ ఫ్యూచర్. సో యూ ఓన్లీ లివ్ వన్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోండి. అండ్ మన తెలంగాణ గవర్నమెంట్ చాలా ఈజీ చేసింది మనకి ఈగల్ ఫోర్స్ అని. సో మీకు తెలిసిన వాళ్ళకి మీరు ఎవరి మీద కేర్ చూపిద్దాం అనుకుంటున్నారో ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే, ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సీక్ యువర్ హెల్ప్, ప్లీజ్ యూజ్ ఈగల్ ఫోర్స్. టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి, అంత ప్రైవసీ ఉంటుంది, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో గవర్నమెంట్ ఎంత పుష్ చేసినా సరే మనల్ని హెల్ప్ చేయడానికి పుష్ చేస్తుంది. సో లెట్స్ ఆల్ కమ్ టుగెదర్, హెల్ప్ దెమ్, హెల్ప్ అస్, ఫార్మ్ అ drug-free state, drug-free Telangana and a drug-free country. Thank you so much. Yes. So, మీ స్టార్ దగ్గర నుంచి వినేశారు కాబట్టి I would request utmost silence right now. అందరూ కామ్గా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే we have our honorable minister about to address us. So ladies and gentlemen, please put your hands together for our honorable minister for transport and BC welfare Telangana, Shri Ponnam Prabhakar garu, to address the gathering. Good evening. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అభిమాన నటులు, అదేవిధంగా డీజీపీ గారు, శాండిల్య గారు, అదేవిధంగా మన జిమ్నాస్టిక్స్ గోల్డ్ మెడలిస్ట్ తీసుకున్నటువంటి మన తెలుగు అమ్మాయి, అదేవిధంగా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారులు రమేష్ రెడ్డి గారు, గిరిధర్ గారు, చంద్ర రెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు, మా రైరా అధ్యక్షులు అన్నగారు, శేఖర్ రెడ్డి గారు, ఇంకా ఇక్కడ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. అండ్ సే ఈ గొంతు ఎవడైనా డ్రగ్స్ తీసుకుంటే గుండెలు ఒక్కసారి
గట్టిగా అనాలి. సే నో డ్రగ్స్. ఏం నేను చెప్పమంటే ఏం చెప్పాలి? నో డ్రగ్స్. మనము డ్రగ్స్కి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఈగల్ అనేటువంటి ఒక పదం ద్వారా ఒక సపరేట్ ఆర్గనైజేషన్ ఓపెన్ చేసి ఇంతకుముందు శాండిల్య గారు చెప్పినారు. దేశంలోనే వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో మరి తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి నిరోధకంగా పనిచేస్తున్నటువంటి డ్రగ్స్ గ్రామ గ్రామాన గాంజా కానీ ఇతరత్ర బారిన పడి యువత చెడిపోతున్నప్పుడు దాన్ని అరికట్టాలనే బాధ్యతగా ఈ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చి ప్రభుత్వం నియంత్రణ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ప్రభుత్వ నియంత్రణ ఒకటే సాధ్యం కాదు. ఈ యొక్క కార్యక్రమము భవిష్యత్ తెలంగాణ నిర్మాణానికి అవసరమయ్యేటువంటి యువకులను సన్మార్గంలో నడిపేటువంటి ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ ప్రతి పౌరుడు కూడా నో టు డ్రగ్స్ లోపల భాగస్వామి కావాలని ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. పోయిన సంవత్సరం జలవిహార్లో ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడ వాళ్ళందరూ కూడా మనం ఒక నో టు డ్రగ్స్ కు సంబంధించిన వాలంటరీగా మారి ఎక్కడైనా సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీకి ఇవ్వడం కానీ, మనం మిత్రులతోటి వివిధ సందర్భాల్లో కలిసినప్పుడు డ్రగ్స్ అనేది ఏ విధంగా మహమ్మారిగా మారి యువతను ఏ విధంగా క్షీణింపజేస్తుందో చెప్పగలిగేటువంటి పరిస్థితి జరగాలి. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కోరుతాను, ఈరోజు తప్పకుండా ఒక ఇద్దరు నటులే కాదు, ప్రతి ఒక్కరూ అనేక సందర్భాల్లో అనేక సామాజిక కార్యక్రమాల్లో వారి వ్యక్తిగతంగా ప్రొఫెషన్ ఏదైనా ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో యువతను ప్రభావితం చేసే విధంగా నో టు డ్రగ్స్ వీడియోస్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అలా సినిమాలకు సంబంధించినటువంటి నటులు కావచ్చు, ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, అధికారులు కావచ్చు, యువత వాళ్ళందరినీ కూడా చూసి అనుకరించేటువంటి ఈ సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి సినిమా నటులందరినీ కోరుతా ఉన్నా, తప్పకుండా సాయంత్రం లోపల ఒక వీడియో నో టు డ్రగ్స్ విడుదల చేయండి. తెలంగాణ సమాజం తీసుకున్న ఈగల్ కోర్సులో భాగస్వాములు కమ్మని కూడా కోరుతాను ఈ సందర్భంగా. ఎందుకంటే ఇది ఎవరు ప్రభుత్వం ఒకటే ఏదో కట్టే పట్టుకొని శాండిల్య గారు డీజీపీ ఆనంద్ గారు తిరుగుతే అయ్యేటువంటిది కాదు. ఇది ప్రతి పౌరుడు కూడా ఈ డ్రగ్స్ కి వ్యతిరేకంగా భాగస్వామి అయినప్పుడే తెలంగాణ డ్రగ్స్ రహిత తెలంగాణ అవుతుంది. కాబట్టి ఆ దిశల కార్యక్రమం జరగాలని సందర్భంగా కోరుకుంటూ మనం తప్పకుండా ఎంటర్టైన్మెంట్ ఇస్ డిఫరెంట్. సినిమా నటులు వచ్చినప్పుడు మనం తప్పకుండా మనం ఆనందించాలి. కానీ జీవితం అంతా ఆనందంగా ఉండాలంటే ఇటువంటి డ్రగ్స్ కు సంబంధించిన విషయం లోపల శాశ్వత ఆనందం కొరకు తప్పకుండా వాటికి వ్యతిరేకంగా చేసిన ప్రతిజ్ఞ కట్టుబడి ఉండాలనే మాట కూడా మనం చెప్తా ఉన్నాం. అంతేకాదు, మనం కట్టుబడి ఉండడమే కాదు, ఇతర భవిష్యత్తులో మనల్ని చూసేటువంటి వాళ్ళకు కూడా ఓహో డ్రగ్స్ అంటే ఇంత ప్రమాదకరమా. ఎందుకంటే చెడు చాలా తొందరగా ఆకర్షితమవుతుంది. మంచి ఎంత చెప్పినా చౌకెక్కది. తల్లిదండ్రులు చెప్పినా, స్నేహితులు చెప్పినా, అధ్యాపకులు చెప్పినా చెడు తొందరగా అట్రాక్ట్ అయితే తప్ప వాళ్ళు ఎంత మంచి చెప్పినా అట్రాక్ట్ కాదు. సామెత ఉంది, చెడు అబద్ధము మనం గడప దాటే లోపల ఊరంతా తిరిగి మన గడప కాడికే వస్తుందట. మంచి మనం ఎంత చెప్దాం అనుకున్నా మన గడపలకే బయటకు పోవడానికి కూడా దానికి చాలా కష్టపడతారు. అందుకే దయచేసి ప్రభుత్వం తీసుకునే ఒకటే ప్రభుత్వ కార్యక్రమం ద్వారా మాత్రమే ఈ డ్రగ్స్ రహిత తెలంగాణ సాధ్యం కాదు. ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి. యువకులు యువతి అందరూ కూడా ఈ డ్రగ్స్ రహిత తెలంగాణకు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక యుద్ధంలో భాగస్వాములుగా, సైనికులుగా ఈ సమాజాన్ని కాపాడడానికి ఒక కర్తవ్య నిర్వాహకులుగా కావాలని కోరుతూ పోలీస్ శాఖను ఈ యొక్క ఈగల్ ఫోర్స్ కు శాండిల్య గారిని నేను చూస్తా ఉన్నా. हम भी बचपन में थे जब इतना ड्रग्स बेचने वाला पीने वाला उतना आइडिया नहीं था. जितना आइडिया हो रहा उसके ऊपर थोड़ा दिल खींच रहा शायद मेरे अंदाज. మనం తెలవకపోతే ఏం లేదు, తెలిసే వరకు అసలు ఏం దాని లేవున్నది అనుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి గట్టిగా అది తెలుసుకోవాలి, చెడు గురించి తెలుసుకోవాలి, తెలుసుకొని దూరకు ఉండాలి. అందుకే ఇలా జైల్లో కూడా జైలు విజిట్, గెస్ట్ విజిట్ పెడతారు. ఎందుకంటే జైళ్లలో ఎట్లా తెలుస్తుందని. సిపి ఆనంద్ గారు మీరు సోషల్ మూవ్మెంట్లు ఉన్నారు, పోలీస్ స్టేషన్లో కూడా చట్టాల గురించి తెలవాలి. వీళ్ళకు చట్టాల గురించి తెలిసినప్పుడే నేరం చేయకుండా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. డ్రగ్స్ గురించి తెలిసినప్పుడే డ్రగ్స్ వాడకుండా ఉండాలనేటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి అందరం కూడా బాధ్యతగా చేసిన ప్రతిజ్ఞ కట్టుబడి సమాజంలో డ్రగ్స్ రహిత తెలంగాణ ప్రయత్నం చేస్తామని మనవి చేస్తూ, విజ్ఞప్తి చేస్తూ, కోరుకుంటూ అందరి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నిజంగానే సార్ చెప్పినట్టు చాలా చక్కగా ఒక లైన్లో చెప్పాలంటే కనుక మీ జీవితంలో నవ్వు ఉండాలి కానీ నవ్వుల పాలైన జీవితం మీకు రాకూడదు అనేది మా ముఖ్య ఉద్దేశంగా అనుకుంటూ ఉన్నాము. దీనందరికీ మీరు సహకరిస్తారా? దీనందరికీ మీ సహకరిస్తారా? Yes. So ladies and gentlemen, with a huge round of applause, let me take an honor to again ask our Honorable Deputy Chief Minister for Telangana, Shri Mallu Bhatti Vikramarka sir, to kindly address the gathering. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే రాష్ట్ర డీజీపీ శ్రీ సివి ఆనంద్ గారికి, ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ శ్రీ సందీప్ శాండిలియా గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శ్రీమతి అనితా రామచంద్రన్ గారికి, ఇండియన్ ఫీమేల్ జిమ్నాస్టిక్స్ అవార్డు విన్నర్ బుడ్డా అరుణారెడ్డి గారికి, ఎందరో మంది అభిమాన నాయకుడు, కథానాయకుడు శ్రీ రామ్ పోతినేని గారికి, అట్లాగే ఎంతోమంది అభిమాన కథానాయకి మీనాక్షి చౌదరి గారికి, సైబరాబాద్ సిపి శ్రీ రమేష్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులందరికీ, పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మంది ఉన్నతాధికారులకి, కార్యక్రమంలో పాల్పంచుకోవటానికి ఇక్కడ విచ్చేసినటువంటి చిన్నారులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు సందీప్ శాండిలియా గారు, డైరెక్టర్ ఈగల్, రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు ఉండటానికి వీల్లేదు అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన దగ్గర నుంచి దానికి డైరెక్టర్గా అనేక కార్యక్రమాలు చేపట్టి తెలంగాణలో మాదక ద్రవ్యాలు ఉండటానికి వీలు లేకుండా అనేక చర్యలతో మనందరినీ కేవలం చట్టపరంగా చర్యలు తీసుకోవటమే కాకుండా అందరికీ దీని ద్వారా జరిగేటువంటి నష్టాన్ని వివరిస్తూ అందరినీ దాంట్లో పాల్గొనేటట్టు చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తా ఉన్నాను.